నమస్తే విజర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపు గురైన విజయవాడ దాని చుట్టుపక్కల ప్రాంతాల వరద బాధితులకు శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ భీమవరం వారి తరపున మంగళవారం 5,000 ఆహార పొట్లాలను 10,800 రస్ ప్యాకెట్లు 4,500 రష్యన్ బన్ ప్యాకెట్లను అందించినట్లు డైరెక్టర్ స్టూడెంట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి శ్రీనివాసరాజు తెలిపారు. కలెక్టర్ విన్నపం మేర సోమవారం కూడా 10,000 ఆహార పొట్లాలను సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలకు ఇచ్చేసిన జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను తన వంతు ఆదుకునే విషయంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుండడం చాలా అభినందనీయమని హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ జె ప్రసాద్ రాజు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేష్ రాజు, ఫార్మసీ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాఘవరాజు, కళాశాల సిబ్బంది, సహాయ క్లబ్, రాక్మీ ఫ్యాబ్ క్లబ్ లాంటి వివిధ స్టూడెంట్ క్లబ్ల స్టూడెంట్లు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్నికైన కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలకు స్వస్తి చెప్పి పాత పద్ధతిలో టెండర్ల ద్వారా నూతన మద్య విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వస్తున్న విస్తృత ప్రచారానికి మద్యం దుకాణంలో పనిచేసిన ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తాము ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం కాదని, గత 5 ఏళ్లుగా ఈ ఉద్యోగాల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని, కానీ కూటమి ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన మద్యం పాలసీతో తమ ఉద్యోగాలు పోతాయని, తద్వారా 15,000 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వైన్ షాప్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు సిబ్బంది ఉద్యోగ భద్రత కోసం ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నూతన ప్రభుత్వం తీసుకున్న నూతన పాలసీ పట్ల మా ఉద్యోగ భద్రత కోల్పోతున్నాం. దానివల్ల మాకేంటంటే ప్రభుత్వ మేధావి విభాగాల్లో మాకు ఉద్యోగ భద్రత కల్పించమని ర్యాలీ చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ర్యాలీ జరగడం జరిగింది. అలాగే వచ్చే తారీఖు 7వ తారీఖున మరి రాష్ట్ర యూనియన్ తరఫున మరి మద్యం షాపుల బంధు కూడా పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన ఐఎంఎల్ డిపో భీమవరం డిపో పరిధిలో ఉన్న సూపర్వైజర్స్ మరియు సేల్స్ మెన్ ఈ ర్యాలీ పాల్గొని ఉద్యోగ భద్రత కోసం రోడ్డు ఎక్కవలసి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది రానున్న రోజుల్లో మరింత ఉధృతిగా అయ్యి అలాగే మన వాలంటీర్లు కూడా మేము కలుపుకుని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నూతన మద్యం పాలసీ వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. ఇదే ఈ 15,000 మందిని కూడా గత ప్రభుత్వం ఒక డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఎగ్జామ్స్ అన్నీ పెట్టి వాళ్ళని రిక్రూట్ చేసి ఒక నోటిఫికేషన్ ద్వారా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి 5 ఏళ్ళు కూడా ఎంతో కరోనా టైంలో కూడా చాలా కష్టపడి ప్రాణాలు తెగించి అది కూడా బాధ్యతగా ఆర్థికంగా గవర్నమెంట్కి ఎటువంటి లోటు లేకుండా కూడా చాలా కష్టపడి చేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఈ తీసుకునే నిర్ణయం వల్ల ఈ 15,000 మంది కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ని ప్రత్యామ్నాయంగా మాకు ఏదైనా ఇతర శాఖల్లో కానీ గవర్నమెంట్కి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కూడా ప్రత్యామ్నాయంగా ఈ విద్యార్హతను బట్టి వీళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించాలని కూడా మేము బాగా కోరుతున్నాం. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో యావత్ ప్రజానీకం కడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, తక్షణమే నిత్యావసర ధరలు తగ్గించాలని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి 14 రకాల నిత్యావసర ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనల భీమారావు డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద అధిక ధరలు తగ్గించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ శ్రేణులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ ధరలను తగ్గించలేని పాలకులకు పాలించే అర్హత లేదని దుయ్యబట్టారు. 100 రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని 10 ఏళ్ల క్రితం గద్దెనెక్కిన మోడీ కార్పొరేట్ల అనుకూల విధానాల ఫలితంగానే గత 5 ఏళ్లలో నిత్యావసర సరుకుల ధరలు 10 రెట్లు పెరిగాయని విమర్శించారు. సిపిఐ భీమవరం పట్టణ కార్యదర్శి చలబోయిన రంగారావు మాట్లాడుతూ అధికారమే పరవాదిగా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. 100 రోజుల్లో అధిక ధరలు తగ్గిస్తామన్న మోడీ మాటలు గాల్లో కలిసిపోయాయని అన్నారు. తక్షణమే ధరలు తగ్గించాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ శివరాం ప్రసాద్కి అందజేశారు. ధర్నాలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, వైవి ఆనంద్, కిలారి మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు వీరవల్ల బాబ్జీ, ఎం రామకృష్ణ, ఎల్లారాము, నారాయణ, కె లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెంట్ నెట్వర్క్ వినియోగదారుల హక్కుల పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తాజాగా జిల్లా వినియోగదారుల కమిషన్ నుండి 5 కేసుల్లో విజయవంతమైన తీర్పులు అందించామని విక్వాన్ అధ్యక్షులు బొమ్మిడి సన్నీరాజ్ తెలిపారు. మంగళవారం భీమవరం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. భీమవరంలో ఒక వినియోగదారుడు స్థానిక షాప్లో శీతల పానాన్ని కొనుగోలు చేసినప్పుడు అందులో గుర్తు తెలియని మలినాలు కనిపించాయని, షాప్ యాజమాన్యాన్ని 12,000 పరిహారం చెల్లించాలని, పోస్టల్ డెలివరీ సమయంలో డ్యామేజ్ కావడంతో ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ కేసులో పోస్టల్ శాఖ 2,000 రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పు, భీమవరంలో ఒక పాదరక్షక దుకాణంలో సరైన జీఎస్టీ బిల్లు ఇవ్వకపోవడంతో షాప్ యజమానికి 10,000 రూపాయల జరిమానా, రావులపాలెంలో ఒక థియేటర్లో వాటర్ బాటిల్ ఎక్కువ ధరకు విక్రయించడంతో ఫిర్యాదు దాఖలు చేయడంతో 5,000 పరిహారం బాధితులకు ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయని, సాధారణ తాగునీరు అందించడంలో విఫలమైన భీమవరంలో ఒక రెస్టారెంట్ యాజమాన్యానికి సూచనలు అందించామని తెలిపారు. వినియోగదారులు ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఏలూరు వెళ్లాల్సిన అవసరం లేదని, భీమవరం నుంచే విక్వాన్ ద్వారా ఫిర్యాదులు దాఖలు చేసుకోవచ్చునని అన్నారు. ప్రజల వద్దకే న్యాయమన్న సంకల్పంతో వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెంట్ నెట్వర్క్ పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విక్వాన్ ఉపాధ్యక్షులు ఎస్వై రాజు, కోశాధికారి ఆకుల తేజ, కార్యదర్శి ఊసూరి కుసుమరత్నం, సంయుక్త కార్యదర్శి నేలపాటి బాలు మనోహర్, న్యాయ సలహాదారు కంచిత లక్ష్మి, సమన్వయకర్త టీవీడి శశిధర్, కార్యనిర్వాహక సభ్యులు జీవి సుబ్బరాజు, వేణు నవీన్, కె రాహుల్ వర్మ పాల్గొన్నారు. కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ వీక్యాన్ అన్న సంస్థను స్థాపించాము. సో దానికి జనరల్ బాడీస్ మేము. సో ఈరోజు వీక్యాన్ ద్వారా మేము ఫైల్ చేసిన కేసెస్ అంటే ఎవరైనా కన్స్యూమర్స్ ఇష్యూస్ ఉంటే మా వరకు వస్తున్నారు. సో ఏలూరు వరకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ నుంచే మేము కోర్ట్ ప్రొసీజర్ అంతా కూడా మేము ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తున్నాము. సో ఆ కేసెస్లో ముఖ్యమైన ఫస్ట్ది మనకి వేండ్ర నవీన్ అని మన పెనుగొండ గ్రామస్తుడు తను పెట్టిన కేసు అండి. అది రావులపాలెంలో ఒక సినిమా థియేటర్. ఆ సినిమా థియేటర్లో వాటర్ బాటిల్ 20 రూపీస్ వాటర్ బాటిల్, కానీ అక్కడ బిల్లింగ్ అయితే 30 రూపీస్ కలెక్ట్ చేశారు. సో దానికి సంబంధించి మేము ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ కేసులో. సో 10 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేసినందుకు వాటర్ బాటిల్కి కన్జ్యూమర్ కమిషన్ వాళ్ళకి 5,000 జరిమానా విధించిందండి. సో అదొకటి రీసెంట్గానే వచ్చిందండి జడ్జ్మెంట్. దాని తర్వాత ఇంకొక కేసు ఒక కూల్ డ్రింక్ అండి. ఒక కూల్ డ్రింక్లో సమ్ కైండ్ ఆఫ్ అన్నోన్ పార్టికల్స్ వచ్చాయండి ఒక చిన్న వాటర్ డ్రింక్ బాటిల్లో, 25 రూపీస్ బాటిల్. బట్ దానికి మేము నోటీసెస్ పంపించాము కానీ దానికి రెస్పాన్స్ సరిగ్గా లేదండి. సో దాంట్లో ఈ మధ్య సినిమాలో కూడా చూసి ఉంటారు, కీడా కోలా అని సమ్ కైండ్ ఆఫ్ కొత్తగా ఏవో వస్తున్నాయి. సో దానికి ఆన్సర్ ఇవ్వట్లేదని చెప్పి మేము కన్స్యూమర్ కమిషన్లో కేసు ఫైల్ చేసామండి. దానికి సంబంధించి 12,000 పరిహారం ఇవ్వాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం. అది రెండో కేసు. మూడోది మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఈ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. పంపించిన కొరియర్ డ్యామేజ్ అవుతూ వెళ్తున్నాయని చెప్పి. సో ఒక పర్సన్ మన లాసరీ గోట్లపాడు నుంచి ఒక వ్యక్తి ఒక కొరియర్ పంపించారు పోస్టల్ డిపార్ట్మెంట్లో, కానీ అది డెలివరీ స్టేషన్లో డ్యామేజ్ అయ్యి వచ్చిందండి. సో అది డ్యామేజ్ అయిన ఫొటోస్ అవన్నీ కూడా ఫైల్ చేసి మేము కేసు ఫైల్ చేసాము. సో దానికి సంబంధించి డ్యామేజ్ అయితే జరిగింది. సో దాంట్లో అయితే కంటెస్ట్ చేయట్లేదు, బట్ వాళ్ళకి లయబిలిటీ లేదన్న పాయింట్ మీద కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే జరిగాయి దాంట్లో. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్తిలి పిఎస్సి వైద్యాధికారి డాక్టర్ కె నాగరాజు అన్నారు. మంగళవారం అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలతో కంజంజోర్షి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి నాగరాజు మాట్లాడుతూ తుఫాన్ల ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని, ప్రజలు కాచి నీటిని త్రాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.
దోమలు ప్రబలకుండా ఫ్రైడే డ్రైడే తప్పనిసరిగా జరపాలని, నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ కె కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో ఇమ్యునైజేషన్ జరిగేటప్పుడు ప్రతి అంగన్వాడీ కార్యకర్త ఇమ్యునైజేషన్ డేటాను ఫాలోఅప్ చేయాలని అన్నారు. జ్వరాలతో బాధపడుతున్న పిల్లలను వివరాలు తెలుసుకొని వెంటనే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అన్నారు. కాల్పు దగ్గరగా ఉన్న గర్భవతులను త్వరితగతిన ఆసుపత్రికి చేర్పించాలని చెప్పారు. పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిహెచ్ఓపి మురళి, హెల్త్ ఎడ్యుకేటర్ జి ప్రమిలాదేవి, జి అమ్మాజీ, ఆశా ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకృష్ణాష్టమి వేడుకల ముగింపు సందర్భంగా అత్తిలి శివారు సీతానగర్లో శ్రీకృష్ణాలయం వద్ద మంగళవారం అఖండ అన్న సమారాధన జరిపారు. శ్రీ యశోదకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. పలు రకాల ఆహార పదార్థాలు, స్వీట్లతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి 3000 మంది హాజరయ్యారు. మీరు కమిటీ పేరు చేయండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడలోని భారీగా వరద నీరు చేరడంతో మునిగిన ప్రాంతాల్లో తణుకు శాసనసభ్యుడు ఆర్మీ రాధాకృష్ణ, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే చర్యలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ సహాయ కార్యక్రమంలో పాల్గొని విజయవాడ 32వ డివిజన్లోని బాధితులకు భోజనం, త్రాగునీరు, ఇతర నిత్యావసరాలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ 13వ వర్ధంతి సందర్భంగా తణుకు పట్టణ తెలుగుదేశం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తణుకు ప్రాంత అభివృద్ధి, ప్రధాన వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేస్తూ ఎన్నో పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయుడని, చక్కెర నుండి రాకెట్ ఇంధనం వరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన స్ఫూర్తి ప్రదాతగా, విద్య, వైద్య రంగాలతో పాటు తణుకు ప్రాంతాన్ని సొంత వనరులు సమకూర్చే విధంగా తణుకు పురపాలక సంఘాన్ని ఆధునీకరించడంలో రూపశిల్పిగా డాక్టర్ ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో తెలుగుదేశం పట్టణ పార్టీ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, దొమ్మిడి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, మంత్రి రావు వెంకటరత్నం, తమరాపు రమణమ్మ, చిట్టూరి సాయిబాబా, నల్ల భాస్కర్ రావు, ఓమి రాంబాబు, తాతపూడి మారుతీరావు, గుబ్బల శ్రీనివాస్, చల్లవాడ నాని, మేడికొండ నాగయ్, మద్దెనపూడి రామకృష్ణ శివరావు, తమరాపు సత్యనారాయణ, సిర్రా సుధాకర్, జయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి వారోత్సవంలో భాగంగా తణుకు ఎల్ఐసి బ్రాంచ్ ఆవరణలో సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం పిల్లలకు డ్రాయింగ్ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి తణుకు బ్రాంచ్ ఎల్ఐసి సిబ్బంది పుష్పరాజ్, జి సుబ్రహ్మణ్యం, ఆర్ జయకుమార్, సాయికృష్ణలు నిర్వహించి విజేతలను నిర్ణయించారు. కార్యక్రమంలో లోహిత శ్రీ శ్రావణి, ఎస్ దేవిశ్రీ, లిఖిత నాగశ్రీ సాయి, కె వేద సమశ్రీ, కె భవజ్న వెంకటశ్రీ తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పి 10 సంవత్సరాలు అయినప్పటికీ ధరల నియంత్రణలో బీజేపీ పార్టీ విఫలమైందని సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు విమర్శించారు. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా నరేంద్రకూడల్లో పార్టీ తణుకు సమితి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ అధికారం చేపట్టిన నాటి నుండి నిత్యావసర వస్తువుల ధరలకు అంతే లేదని విమర్శించారు. 2014లో గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉంటే నేడు 1200 రూపాయలు పెరిగిందని గుర్తు చేశారు. అధిక ధరల భారంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు 3 పూటలా తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో బండి సత్యనారాయణ, పేచల రాంబాబు, నామన వెంకటేశ్వరరావు, బొద్దాని మురళీకృష్ణ, పుట్ట అమ్మిరాజు, వెంకటేశ్వరరావు, బొద్దాని కృష్ణకిషోర్, దుర్గారావు, గుబ్బల వెంకట్రావు, నూనె రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలే, ధరలు తగ్గించాలని చేస్తున్నది ఆందోళనలే, ధరలు అరికట్టాలని దేశవ్యాప్తంగా చేస్తున్న సిపిఐ ఆందోళనలే. అరికట్టాలి అధిక ధరలను, అరికట్టాలి అధిక ధరలను,
అరికట్టాలి అధిక ధరలను, తగ్గించాలి పెట్రోల్ రేట్లను, తగ్గించాలి పెట్రోల్ రేట్లను, తగ్గించాలి డీజిల్ రేట్లను, తగ్గించాలి డీజిల్ రేట్లను, తగ్గించాలి డీజిల్ రేట్లను, తగ్గించాలి గ్యాస్ రేట్లను. సెప్టెంబర్ 1 నుంచి 6వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ధరలను నియంత్రించాలని ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరల్ని తగ్గిస్తామని ఆయన వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాటుతూ ఉంది. 100 రోజుల్లో తగ్గిందా అన్న ధరలు ఇప్పుడు 10 సంవత్సరాలైనా ఏమాత్రం తగ్గించలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసుకోవాలని ఈ సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఒకవైపు పెట్రోల్ ధరలు వాళ్ళ అధికారంలో రాకముందు లీటర్ 60 రూపాయలు ఉన్న పెట్రోలు ఈ రోజున 120 రూపాయలు అయ్యింది. అలాగే డీజిల్ 50 రూపాయలు ఉండే డీజిల్ 100 రూపాయలు అయ్యింది. అలాగే గ్యాస్ సిలిండర్ ధర 430 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజున 1100 రూపాయలకి చేరుకుంది. మరి ఈయన అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో తగ్గింతా అన్న ఆయన 10 సంవత్సరాలు దాటినా ₹1 తగ్గించలేదు కదా, అదనంగా రేట్లు పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మనకి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాలని, అదేవిధంగా చౌక డిపోల ద్వారా 14 రకాల సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తణుకు మానవతా సంస్థ వారు తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎం లక్ష్మీ సుచితకు ఫీజు నిమిత్తం 12,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. మానవతా సంస్థ వారు 10,000, బసవరామకృష్ణ 2,000 కలిపి సహాయాన్ని అందజేశారు. శాంతి ర్యాలీ చైర్మన్ గమిన్ రాంబాబు, మండలి చైర్మన్ వివి రామకృష్ణారావు, జిల్లా కన్వీనర్ ఎస్వి సతీష్ బాబు, బాలాజీ సుబ్బారావు, అధ్యక్షురాలు శారదాదేవి తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి టైలర్కి సామాజిక సంక్షేమ వృద్ధాప్య పెన్షన్ అమలు చేయాలని వేల్పూరు టైలర్ వర్కర్స్ సంఘ గౌరవాధ్యక్షులు బల్లచిన వీరభద్ర ప్రభుత్వాన్ని కోరారు. టైలర్ వర్కర్స్ సంఘ సమావేశం మల్లేశ్వరపు నాగరాజు అధ్యక్షున పార్వతీదేవి ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సమాజంలో మానవుని హుందాతనాన్ని మరింత మెరుగుపరచడంలో టైలరింగ్ వృత్తి చాలా కీలకమైందని ఆయన అన్నారు. అటువంటి టైలరింగ్ వృత్తి నేటికి ప్రభుత్వం గుర్తింపుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టైలర్ కుటుంబాల ఓట్లు దండుకునేందుకు అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని వీరభద్రరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్య యోజన పథకం కింద ప్రతి వృత్తిదారుడికి 50% సబ్సిడీతో 2 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దొంగ సత్యనారాయణ మృతి చెందారు. ఇరగవరం మండలం కొత్తపాడు గ్రామానికి చెందిన దొంగ సత్యనారాయణ సిపిఎం పార్టీ సభ్యునిగా గత 35 సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ గ్రామ శాఖ కార్యదర్శిగాను, మండల కమిటీ సభ్యునిగాను, గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా పనిచేశారని, ఆయన మంగళవారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన్ మునుస్వామి తెలిపారు. ఆయనకు భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయనకు మృతి చెందే వరకు పార్టీ కోసమే సేవలు అందించారని, గ్రామంలో పార్టీ తరఫున ప్రజలకు అనేక కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహించారని అన్నారు. సిపిఎం సెక్రటరీ సభ్యులు కేతా గోపాలన్, పివి ప్రతాప్ దొంగ సత్యనారాయణకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పిల్లి కోటేశ్వరరావు, ఇతర పార్టీ సభ్యులు, కౌరవ సంఘ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.